सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्य బుద్ధికి వద్దురా వద్దురా అని చెప్పిన తాగన్నాడు మందు పాడగానే కలుపు మందు వస్తున్నట్టున్నది వ్యక్తి పాడగానే గిప్ప 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 డీజిల్ ఎక్కడ గుర్తుంది ఏమే ఉన్నావే రాధికా ఏంది నన్ను పని చేసుకోలేవా బాయిలక పోరినట్టు ఒకడే ఊరుడు ఊరుతున్నావు నెట్టంతా డీజిల్ ఎక్కడ గుర్తుంది దిప్ప దిప్ప గుర్తుంది ఎందుకు గుద్దది గుండెల గిప్ప గిప్ప రాయినాక తలకాయలు గప్ప గప్ప గుద్దుతూనే ఉంటది నీ తావుడు కగ్గిదలుగా గుద్దుతుందట గిప్ప గిప్ప విషమైతలేదే కొద్ది గిలాసాలు నీళ్ళు పోసుకొని కొన్ని నిమ్మకాయ కరపోయా ఓయే విషమైతలేదే నెత్తి ఒక్క వాళ్ళ రాగాలెందుకో పొద్దుగాలేసి ఒరాలెందుకు పొద్దుగాలేమో 7 విలిస్తే పోతావు రాత్రి ఏమో 6 విలిస్తే పోతావు 24 గంటలు సేవ ఎత్తునే ఉండాలా నీ తాగుట్ల మండు అయ్యా పాడుగాను ఇది నీళ్ళేది నిమ్మకాయ పిండియేది పొద్దుకి దాని దిగాలంటే ఈ ఆంగ్యం పోవాలంటే మళ్ళా పోయి ఒక 90 ఎత్తనే నా పానం నా నెత్తి డీజే బుద్ధుడు తక్కువ అవుతుంది తాగుబోతంటే ఎందుకంత తులకన తాగి వాగేది పచ్చి నిజం కనుకనా ఏమందంటే ముందు ఎనగలేదన్నా అలా చూడు ఒర్రగా ఉంటాడు ఏమవుతలేదా ఏం కొడుతున్నావే నా నిమ్మకాయ నీళ్ళు ఇవ్వమంటేనే చేత కాలేదు ఏం కొడుతున్నావు కొద్దిగా సామిగోడు భద్రాలు తాగిపించుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సంగతి ఏమో చెప్తాడు ఆవు బిడ్డ వచ్చినాక నీ గంటతో నీ సంగతి చెప్తా చెప్తావు నీ సంగతి నేను చెప్తాను నా సంగతి నువ్వు చెప్తావు చూస్తా కదా రా నీకు ఇవాళ ఉంటది అబ్బా అస్సలు చేత కావట్లేదు ఈ మనిషి ఎరువేందో ఏమో కాలు చేతులన్నీ గుంజుకొస్తానే అని చెప్పిన ఈ టైములు నన్ను ఇంట్లో లేకుంటే ఎప్పటికీ పని 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 అని పోలే బెండకాయలు మంచిగా లేత ఉన్నాయి పులుసు పెట్టుకుంటే పుల్ల పుల్లగా మంచిగా తినబుద్దావు ఇంకా టమాటాలు వేయి అన్నాడు కదా ఒక్క పూటకి ఇట్లుండి రేపు చారు పెట్టుకుంటా ఏడు పోయిందో నాకు ఇంకా రాబుద్ది కావట్లేనట్టున్నది అయ్యో గిండెలు ఇంకా ఈ 4 రోజుల కంచెలు అయితే అస్సలు చేత కావట్లే మనిషి కూడా మారైతే ఈ బిందె చిన్నదే అయ్యా ఇది అస్సలు ఎత్తలేదు రోజు రోజు కంటే ఆ బిందె కూడా ఎత్తలేడు అయ్యో దేవుడా అవునా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా బరువులు మోయకమని ఏం చెప్పినావయ్యా ఎటు పోయినా వాడ బిందె నిండి పోబట్టే నాకేమో రోజు రోజుకి అస్సలు చేత కావట్లేదు కాదు ఇట్లా పనులు చేస్తే చేత అవుతుందా ఇంకా నీకు అరే బరువులు లేవటం మరి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకటి తిరిగి పనులు చేస్తావు ఏమైనా అయితే ఎట్లా అనుకుంటున్నావు నువ్వు ఉన్నాక నాకేమైతుంది ఉన్నాక ఏమైతే అనబడుతుంది మళ్ళీ మోయినే పడుతుంది ఆ ఓటి ఓటి మరి ఎట్లనయ్యా మన పని మనం చేసుకోకపోతే మనకి ఎవరన్నా ఉన్నారా చేసి పెట్టడం రోజు రోజుకి అస్సలు చేతన అయితే లేదే ఎన్నిసార్లు చెప్పినా ఆ బరువులు లావడితే లేని పొంది ఏమైనా అయితే ఎట్లా ఏం కాదు మొన్న డాక్టర్ కూడా చెప్పింది కదా నీకు జరా నాకు రోజు రోజుకు ఇట్లా మోసం వచ్చినట్టు అవుతామే నేను చెప్తానే ఉంటా నువ్వు చేస్తానే ఉంటావు గంత గంత బిందెలా పట్టుకొస్తే నీకు బరువు కాకపోతే మొసలా చెప్పు ఏమో గాని రోజు రోజుకు బాగా అవస్థ అనిపిస్తుంది నాకు ఇన్ని రోజులు ఏర్పడలే అవుతుంది నేను చెప్తానే ఉంటా నువ్వు చేస్తానే ఉంటావు మన డాక్టర్ కూడా ఎంత మంచిగా చెప్పిండే నీకు సరే తీయ్యా నువ్వు ఎడిపోయినావు వచ్చేసరికి నల్లగా ఇట్లా బంద్ అయితే మళ్ళీ మనకి నీళ్ళు అవుతా అనుకుంటాయి కదా ఎవరింటికి పోయి తెస్తావు చెప్పు ఫిల్టర్ నీళ్ళ తీసుకురాపోదా సరే ఇంకా కూరగాయలు పోయి నా బట్టలు ఒక జత మేము జాడించుకుంటా పోయి ఆయనతో నల్లబోతుంది ఇప్పుడే కదా నేను మోసొత్తంది ఈసొత్తంది మాట్లాడినావు
ఇప్పుడు మళ్ళీ పోయి బట్టలు జాడిస్తావా? అన్న అల్ల పోతుంది నువ్వు ఏ పోతే పోతే అప్పటి వరకు జాడించుకుంటావా? నేను సరిపోతలేవే. నువ్వు గట్ల నువ్వు అసలు నా తలకాయ తినకు. నేను చెప్పేదాకి సపరేట్గా నువ్వే కూరగాయలు పోయి ఆ బట్టలు ఏదో నేనే జాడిస్తా. ఒక గాడుల బట్టలు ఎవరన్నా పిండేస్తారా? ఏమనుకుంటారు ఎవరన్నా చూస్తే? మన పనే కదా, పరాయిలో పని చేస్తానమ్మా. మన పనేనే. పెళ్ళం బట్టలు విండెత్తాలని అందరు అనుకుంటారు. నువ్వే కూర్చొని అయిపోయి ఎట్నో అట్ట అనుకున్న వాళ్ళంతా ఎవ్వరు మనకు వచ్చి చెయ్యరు. అర్థమవుతుందా? నేను చేస్తాను, నువ్వే కూరగాయలు పోయి. అమ్మో ప్లీజ్. ఇగో నల్ల కూడా బంద్ అయింది. అందుకే అప్పటి నుంచి చెప్పిన పోయి జాడించుకుని ఈ పాటి జాడించాడు వారెత్తుడు. ఏంది ఇంకా టమాటాలు ఒక 2 ఎక్కువ పోయే. పుల్లగా ఉంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. మాడికాయలు తీసుకురా మరి. కింద పడ్డ ముక్కలు ఎత్తవా? ఇక మామిడికాయలు ఎందుకు? నెల తప్పిన కాంచి తింటాను ఉన్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఏమైంది? గిట్లా నిండు కడుపుతో ఉన్నప్పుడు నా తల్లి గిట్లా బతుకుంటే చూసి ఎంత మురిసేదోనే. ఏం చెప్తామయ్యా, నీకు ఆ సంతోషం లేదే? నాకు మామూలు నాకు ఇట్లా పని చేయనిచ్చిన కాలుకు మట్టి అంటకుండా చూసుకున్నా కానీ మన ఇద్దరికి ఏ అదృష్టం లేదు. ఏం చేస్తుంది? నాకు నువ్వు ఉన్నావు కదా, నాకు ఏది కావాలన్నా తల్లి లెక్క చేసి పెడతలేదు. నువ్వు అట్లా రంది కొద్ది కూసోకు. నాకు మనసు అంతేటో బాధ అవుతుంది. సరేనా? ఏం చెప్తాను, ఎవ్వరు దిక్కులేని వాళ్ళకు ఆ భగవంతుడే దిక్కు. గట్లా నాకు మనకు ఎవరెందుకు దిక్కులేరు? నాకు నువ్వున్నావు, నీకు నేనున్నా. మా పుట్టింట్లో నాకు మా అన్నయ్య ఉన్నాడు, వదిన ఉన్నది. ఎంతున్నా గాని అన్న అవుతాడు గాని వదిన మనోదిన అవుతుంది. గట్లా అనకయ్యా. వదిన మనోదిన కాకపోతే ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లేనే. పైగా 2 బిడ్డలకు జన్మనిచ్చింది. నీకు ఇట్లుంటే నాకు తల్లి వెనక తల్లి లెక్క. నన్ను అరుసుకోదా? బాగా చూసుకుంటుంది. నువ్వు బాధపడకు. అని నా చెల్లి కడుపుతో ఉన్నది అని ఒక్క రోజన్నా వచ్చి చూసిపోయింది ఆయమే అన్న. కనీసం నా చెల్లి ఏం తింటదో ఏం సంగతోని పండో ఫలమో ఏదన్నా తీసుకొచ్చి ఇచ్చిందా చెప్పు. నీకు కనీసం చూడనీకని వచ్చిందా? తేకుంటేమైతే ఇక సూత్తానికి రాలేదంటే ఇక పని చేసుకుంటున్నాడు కావచ్చు. గంత వ్యవసాయం ఉండే చేతి కింద ఒక్కరు కూడా లేరు అన్నకు. ఆ పని అంతా బయటికి పోయి అరుచుకొని వచ్చేది అన్న ఒక్కడేనే. బాగా వేసుకొస్తున్నావు అనుకని అన్న వెనుక. ఏం కాదులే అయ్యా, కాయో పండో తినాలనుకుంటే నాకు ఏది కావాలన్నా తెచ్చి పెట్టడానికి నువ్వు లేవా? ఎంతున్నా గాని పుట్టింటి ప్రేమ వేరే ఉంటది కదా. నేను ఒక్కసారి నీకు మనసు కొట్టుకుంటలేదా? నా అన్న నా వదినే అని తల్లి అంటే లేకనే పాయ్. కనీసం వచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోయినా కానీ నీ జర నీ మనసులు మలం అవ్వదా? కొట్టుకుంటాందే. ఈ సమయంలో మా అన్నోళ్ళ ఇంటికి పోయి 4 రోజులు అమ్మ అంటే ఎట్లాగో లేదు. వదిన చేతి వంట అన్నా తృప్తిగా తిని 4 రోజులు రెస్ట్ తీసుకుందామంటే ఇక సరే ఇన్ని రోజులు ఇక మన ఇంట్లో పని మనకి సరిపోయింది. కానీ నాకెందుకో ఈ 4 రోజుల కంచి అన్నం ఇంటికి పోతే మంచిగా ఉండను ఒక అనిపిస్తుంది. ఒక 2 రోజులు పోయిరానా? పోయొస్తా అంటే నీ ఎట్లా కాదంటే చెప్పు. నేను ముచ్చట చెప్తాను. రేపు నాకు కొండపాకల పని ఉన్నది. మా బ్యాంక్ ఆఫీసర్ రమ్మని ఫోన్ చేసిండు. నేను ఇక పోయేటప్పుడు రేపు పొద్దుగా నేను తీసుకుపోయి మీ ఊరు ఇంటికాడ వదిలిపెట్టిపోతాను. కానీ నేనైతే ఇంటికాడికి రాను, ఎందుకంటే నాకు అక్కడ బ్యాంకుకి మళ్ళీ పొద్దు పోతుంది.
అబ్బా ఇంత ఒక్కడికి ఇంట్లోకి వస్తే అయిపోతుంది కదా. ఇవి వాడ బ్యాంక్ కాడ మళ్ళీ పని ఉంటుంది. ఏమంటారు? ఇవాళ నీ కోరిక నేను ఎప్పుడు కాదండి, పోయి 2 రోజులు ఉండి రా. ఏమంటారు? మరి పుసుకున్న కాంపు ఇట్లా అనే అయితే చెప్పు. ఇగో ఫస్ట్ అయితే పోతా, 2 రోజులు ఉంటా. మరొకళ్ళు అన్నున్నదినా కాన్కి ఇక్కడనే ఉండరా, నెల తప్పిన కాంచి రాలేదని ఇట్లా అంటే ఆడనే ఉంటుంది. వాళ్ళు అరుసుకోరా అని నన్ను. నీకు ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళగద్దు. అమ్మా అప్పుడు గణితం కొడతా అరే, ఈ గణితం ఇప్పుడు నేను చెప్తా చూడు. ఇక ఉన్నావే ఏంది ఊ కొడతాను ఉడకుండా ఎడుకోతా నేను మళ్ళా రాసినావు కదా. తావుడు కగ్గిదలుగా మంది చూడిపో ఎట్లా బతుకుతారు. పొద్దుగల రావుడే పొద్దుకి రావుడే, ఎప్పుడు సైన కత్తమో ఏం పాడో. ఏమున్నది వారానికి 7 రోజులు కానీ తాగి చూడు ఎట్లా సమర్థించుకుంటాడో. అతనికి ఎవరు పెట్టలే బువ్వ కూర, ఆ గద్ద ముక్కలు వేస్తే రాకపోయినావు, ఆడ వాటి బొర్రపోయినావు. నువ్వు పెళ్ళి పుకారుకున్నదా? ఎవరు పెడతాది ఎవరు పెడతారు అంటాను, నేను ఎందుకు పెడతా? సార్ నమస్తే. అవునా సార్? సరే సార్, బయలుదేరుతున్నా సార్. ఒక 15-20 నిమిషాల్లో బయలుదేరుతా. ఓకే సార్, ఓకే సరే. అవునా ఇట్రా. బట్టలు షాన్ ఉన్నాయి. ఏ పిడితవే కానీ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసాడు. అయితే రేపు పోదామని అంటే కదా నేను. అంటే రేపటి నుంచి సెలవు పెడుతుంటాడు, వారం రోజుల దాకా ఉంటాడట. ఇవాళ వచ్చి కలిసిపోమంటాడు నన్ను. సరే పోయి రాపో. మరి అట్లా కాదు, ఎట్లా నేను అటే పోతున్నా కదా. నిన్ను ఇప్పుడు తీసుకోపోవన్నా లేక మరి పొద్దున ఇట్లా పోదామా? సరే ఇక మళ్ళా ఇయ్యాల పోయి మళ్ళా రేపు దించొస్తావా? నేను ఇయ్యాల వస్తావా? దించి నువ్వు పని చూసుకుంటా. సరే ఆ బట్టలు మాత్రం చదువుకొని మరి ఆ గొర్రె ఇట్లన్నీ కరెక్ట్ పెట్టుకో, రిపోర్ట్లు ఇట్లానే పెట్టుకో. మరి 2 రోజులకు రిపోర్ట్లు ఎందుకే? అరే చెప్పలేం పోయి చెప్పలేము. ఏంటిది మంచిది, నువ్వు చేసినా చూసుకుంటుంటున్నా కదా. ఏం లేదే, వారానికి 7 రోజులు అవుతాం. ఇంకోసారి నోటి నుంచి ఆ కూత వచ్చింది అనుకో భయం అవుతుంది. 7 రోజులకు ఒక్క రోజు కూడా ఎక్కువ తాగింది అనుకో, అప్పుడు నీ ఇష్టం ఏమన్నా. ఇసుమారి నేనే దొరికిందా? ఈ 7 రోజులకు ఒక్క రోజు అంటాను. ఇది ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఎప్పుడు చేసింది? ఇది చేసేదేంటి? ఎప్పుడు చేసినట్టు మళ్ళా? ఏ రోజే కానీ చేసేది. మంచిదానే నువ్వు చేసినా చూస్తున్నా కదా, మంచిదానే. మామ మామ అనకు చెప్తాను. మంచిదానికేనే ఏమైనా తాగుడు తాగుడు తాగుడు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే. తలుపులు మంచిగా సాధారణకి అట్ట పెట్టిన రోజు మోసుకొస్తారు. ఏం చెప్తారే నేను ఉన్నప్పుడు తిట్టబోయినట్టు ఇప్పుడు కూడా ఇంకా బ్యాంకర్ పనులు వస్తాను, జరుగుతుంది బ్యాంక్ దగ్గర వెళ్తా. తీసుకోపోతాను ఇగో వాళ్ళ అవగారింటికి పోతాను. మరి బండి మీద తీసుకోపోతావా? ఇక మనకు ఉన్నది బండి కదా. నువ్వు కూడా వస్తాను కదా బ్యాంక్ అడిగి. అత్తయ్య నేను కూడా ఇంటికి వస్తే ఇప్పుడే ఈ గ్రామ పంచాయతీ చిన్న పని నుండి పెడతాను. అయితే రేపటి నుంచి బ్యాంక్ మేనేజర్ ఉన్నాడట, వారం రోజులు సెలవు పెట్టినాడు. రేపు నువ్వు పోయినా కానీ మళ్ళీ దొరకడు. ఆ పని ఏందో చెప్పని చేసుకోవాలి. సరే నేను ఇంటి దగ్గర పోయేస్తా. అది జాగ్రత్త తీసుకో. తీసుకోపోతే కనుమైతే పో చెప్పను. సరే బ్యాంక్ మేనేజర్ పోతే దొరకడు. అత్త ఓకే. మీరు అందరూ అనుకోని పోతారా?
ఆయన దాడిదా కొత్త కాకపోయిందానే ఇక్కడ నుంచి నడవాలనా నాకడ బ్యాంక్ కాడ పని ఉన్నది ఆ మేనేజర్ ఒక్క తిరిగి ఫోన్ చేయమంటే ఆ గోరెడు గీరెడు కరెక్ట్ చేసుకో ఏమన్నా ఏమన్నా అవసరం కూడా ఫోన్ చేయి ఏమైనా పైసలు తీసుకో ఏ పైసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోతావు మళ్ళా రావా మా అన్నను మా వదినే ఉండే పైసలు ఏమవుతుంది ఏం అవసరం ఫోన్ చేయి ఇబ్బంది పడతాడు ఏడున్నాడో అట్లా ఎట్లా నీ మాకు ఏమంటున్నా నేను కూడా తింటా కానీ గోరెడు గిట్లా కరెక్ట్ వేసుకుని బుక్కడి కరెక్ట్ తిన్నా అన్నా వదినా వదినా అన్నా ఇప్పుడే వస్తానే మంచుకున్నావా బావా గిడ బ్యాంక్ లో పని ఉన్నదని పోయిండే ఇక కొద్దిగా పని ఉన్నది రాలేదన్న వదినా మంచుకున్నావా నాకేం పని కావాలన్నా ఇక్కడ దించిపోయిండే మూల కాడ బ్యాంక్ లా ఆయన ఆఫీసర్తో పోతాడు అతను పొద్దుతుంది కాదు కూర్చోరా చాలా రోజులకు వచ్చినావు చూడబుద్ధి అయింది వచ్చింది కదా మంచిది వదినా నీ ఆరోగ్యం ఎట్లున్నది ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది నువ్వు వచ్చినావు కదా ఇంకా కోడళ్ళు ఎప్పుడు వస్తారట మరి హాస్టల్ నుంచి ఇంకా సెలవులు ఇవ్వలేదు ఆవన్ నువ్వు ఇప్పుడు వచ్చినావు మరే పొద్దులు పడ్డాక అంటే వదిన పొద్దులు పడి చాలా రోజులు అవుతుంది ఇక వాళ్ళ కూడా వీళ్ళ కూడా తెలిసిన వాళ్ళు ఇంటే నిద్ర చెప్తే కాన్పూ చల్లగా అవుతుంది అన్నారు ఇక నాకంటే ఎవరున్నారు వదిన మీరే కదా నా తల్లిగారు ఇల్లే నాకు చలవా అని 2 రోజులు ఈడి ఉంటే నా మనసు మంచిగా ఉంటుంది కాన్పు కూడా చల్లగా అవుతుందని వచ్చిన 2 వద్దులు మంచిగానే అంటావు ఆ 2 వద్దులలో పుసుక్కున కాన్పైతే ఎవరి మీద ఎవరు చేయాలి అదేమన్నా చెప్పాలి కదా ఆ మూతులు వడుడు మూట్లు వడుడు నా పోరగాళ్ళకే చేసి చచ్చి ఇక చేయలేక హాస్టల్లో పడేసి 2 రోజులే ఉండిపోతుంది దొరసాని గట్ల ఎందుకు అంత వదిన 2 రోజులు మన ఇంటికాడ ఉంటే నా కషం మనసు నిర్మలం అవుతుంది కదా ఏంది పనిళ్ళు అంటాను ఎవరిల్లు ఇది నీ అబ్బ ఉన్నప్పుడే నీ అబ్బగారిల్లు నీ అబ్బ తెచ్చి చాలా వద్దులైతారు అబ్బగారిల్లు లేదు ఏం లేదు నేను చెయ్యనా తోడి కాదు అట్లా అంటే వదిన అమ్మ తర్వాతకి వదినమైన తల్లివైన నువ్వే కదా నిలదప్పిన కాంచి మీరు కూడా అక్కడికి రాలేదు నేను కూడా ఎప్పుడు మన పొట్టింటి గడప దొక్కింది లేదు అమ్మ తర్వాత అమ్మకు నీ అంత అమ్మకున్న ఓపిక నాకు లేదబ్బా నేను చెయ్య 2 రోజులు కూడా వద్దు ఏ ఒక్క రోజు కూడా వద్దు నాతోటి కాదు అమ్మ తర్వాత అమ్మనట అట్లా చెప్పి మాటల్లో చెప్పి చేపించుకుందామని చూస్తున్నావా ఏంది నేనేం కరగా నీ అన్న కూడా ఇట్లా ముట్టేటోడు కాదు పట్టేటోడు కాదు మొత్తం నా మిన్నే పడుతుంది నేను అందరికి ఏదందుకే ఉన్నా నీకు అట్లా ఇంకా అడగమంటలేను వదిన ఒక 2 రోజులు ఉన్నాయి నిమ్మలమైనాక పోతా నువ్వు అడగమను మరి ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా ఎవరు అడుగుతారు నీకు అడగమని అదే అని అంటాను చూసేటోళ్ళతో అనిపించదు అందుకు చూడు ఆడబిడ్డ డెలివరీ అయినా కూడా చేస్తలేదు అని అనిపించదు అందుకు వచ్చినావా అద్దమ్మా అంటూ 2 రోజులతో ఏమద్దు నాతోటి కాదు చెప్తాను చక్కగా పో మీ అన్న నచ్చలేవు పో
మీ అన్న ముంగడు కూడా ఈ జోలు తీయకు. సరే నేను 2 రోజులు ఉంటే నువ్వు ఇంత బాధపడతావు అనుకుంటే అసలు వచ్చేదాన్ని కాదు కానీ అన్ని నల్లి గుట్ల మాటలు ఏం తెలియకుండానే వచ్చినావా నువ్వు? కాదు అబ్బో మళ్ళీ మీ అన్న వచ్చిన ఆశలు లేది అని తినకుండానే వెళ్తా అంటాడు. ఒకటి గుప్పదిని పో, మళ్ళీ మీ అన్న ఆశలు లేది అని అడుగుతాడు. నన్ను మాటలు అనిపించక తల్లి. నువ్వు అన్న మాటలకు నా కడుపు నిండిపోయింది. ఉన్నంత మాట అంటే గట్లే ఉంటది. ఓ మెత్త వచ్చి 2 రోజులు ఉండిపోతా అని అంటారు. ఇక్కడ ఉన్నా కదా బండ చేరందుకు మంచిగానే చేయించుకుంటారు ఉన్నోళ్ళంతా. ఫోన్ ఉంది మా ఆయనకు ఫోన్ తీసుకొని The subscriber is currently switched off. Please try after some time. The subscriber is currently switched off. Please try after some time. అన్నా ఏమైందమ్మా? ఫోను కలుస్తలేదే. అయ్యో అది కలిస్తే ఏం చెప్పమంటారా? మీ వాళ్ళు ఫోన్ చేసిల్లా అని చెప్పు. పుట్టి మనిషి కాదు ఒక రోజు మనకి ఇట్లెట్టమ్మా మరి? బ్యాంక్ కాడికి పోయి వస్తాను పోయిండే ఇంకా రాలే. రాధిక పనైంది. ఇగో వాటర్ షాప్ లో పోయి టైం వేసిన వండుకో. అలా సిగరెట్ ఏంది? మీ చెల్లెనా? మీ బావ వచ్చిండు ఏదో బ్యాంక్ లో పని ఉన్నదట. మీ చెల్లె సంతకాలు కావాలన్నట. బ్యాంక్ లో పని ఉందా? సరే ఒక బ్యాంక్ అద్దరు వండుకోపోయి మంచిగా ఉండు. చెల్లె మొత్తం ఉంది కదా మెత్తగా ఉండు. మెత్తగానే అంట.
అవునా మధ్యాహ్నం కిలోమీటర్ ఈమెనే కదా పొద్దున ఫోన్ చేయమన్నది కదా ఒకసారి ఫోన్ చేయమన్నా లేకు లేవమ్మా అయ్యో హలో అన్న అయ్యో హలో అన్న మీ భార్య ఇక్కడ పడిపోయింది రైలు పట్టారు కదా నర్సాపూర్ రైల్వే స్టేషన్ కాడ లేవమ్మా అన్న 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 ఏమైందన్న ప్రాబ్లం ఏమన్నా అయింది అన్న దెబ్బలు తెలియదు మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం మీరు అక్కడికి రండి అన్న సరేనే ఓకే ఓకే 2 నిమిషాలలో వస్తున్నానే సరే మంచిదన్నా లేవు మళ్ళీ అక్కడ పట్టుకో అమ్మా అవునే లింగమన్నా ఇదేమైనా పద్ధతేనా ఏమైంది కడుపుతోటి ఉన్న షెల్ ఇంటికి వస్తే మెడల్ పెట్టి బయటికి ఏం తెస్తారు నాకు తెలియదు నేను బయట ఇప్పుడే వచ్చిన పురిటి నొప్పులతోటి రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేసిరట అరే చెల్లెచ్చని చెప్పేసి నేను మటన్ తీసుకొని పోయినా మా బావ ఎక్కించుకోమని చెప్పింది ఇంట్లో మీ బావ ఎవరో ఫోన్ చేస్తే వచ్చి అంబులెన్స్లో ఎక్కించుకొని పోయింది ఈ ఊరు నుంచి అవునా ఈ విషయం నాకు తెలియదురా బ్యాంక్ కార్డు వేస్తా అంటే నాకు చెప్పారు ఇప్పుడు అక్కడ రాధికా రాధికా ఏంటిది నాకేం చెప్పినా నువ్వు నేనేం చెప్పినా నీ బావ వచ్చిండు విషయాలను ఎక్కించుకోపోయిండు బ్యాంక్ సంతకాలు పెట్టేది అంటావు నువ్వు అసలు ఆడదాని వాళ్ళు లేకపోతే ఏంటి నువ్వు సాటి ఆడిది పొట్టుతో వచ్చింది పుట్టు పోసుకుందాం మన ఇంటికి ఇట్టే ఉంటా అదే అడ్డం పడాలి బస్ స్టాండ్ అడ్డం పడాలి ఆంబులెన్స్ వేసుకోరా నడు నా తల్లి బాగా కడుపులో ఉడుకుతాను ఇంత పని అవుతుంది అనుకోలేదు ఎందుకు వచ్చారు మా ఇంటికి మళ్ళా ఎందుకు వచ్చారు సచ్చింద బతికి నాకు చూసిపోదామని వచ్చారా ఏమన్నా మనసులే నావై మీరు ఇంటికి వచ్చిన ఆడపిల్ల కడుపుతో ఉన్న ఆడపిల్లను కాదని బయటికి ఇంటి రాబోయే వాళ్ళను మాకు ముక్కరు తిండి కూడా వచ్చినావా మీ ఇంటికి రైలు పట్టాల పక్క పన్న వాడి ఉంటే మీ భార్య గిట్లా వాడినది నాకు ఫోన్ చేస్తే నేను ఎంతో తల్లడిపోయింది నా భార్య ఎందుకు రైలు పట్టాల పక్క పని ఉంటుంది అనుకున్నా కానీ మీరు చేసిన పనికి అసలు మీరు ఎందుకు వచ్చారు చెప్పా ఇంటికి ఆయన చంపిపోతారు దాన్ని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మాట దగ్గర మళ్ళా ఇంత పని అవుతుంది అనుకోలేదు తప్పే నన్ను క్షమించండి ఏం క్షమిస్తామమ్మా అంత కావాలనే జరిగింది కదా మన కడకట్లా కాలిపోయింది క్షమించు శ్రవంతి నేను కావాలని చేయలేదు ఏదో ఆవేశంలో అట్లా చేసిన అంతే నీకు ఇంత అన్యాయం జరగాలని నేను ఎప్పుడు కోరుకోలేదు రోజుల్లో పుట్టింట్లో ఉండి తల రాచుకొని వస్తానని అనుకున్నా అక్కడే వదిన నన్ను నీకు నీ పిల్లలకి మన అమ్ముండే
ఎప్పుడు ఏం చేసి పెట్టాలని రాదే నా భర్త నన్ను కంటికి రెప్పలేక నేను తప్పిన కాలండి ఇప్పటి వరకు కాలు కింద పెట్టకుండా చూస్తున్నాడు. అక్కని నా పిల్లు నా అమ్మగారిలో నేను వచ్చినందుకు అయ్యా భగవంతుడు మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తాడు. అంత అయిపోయినాక తప్పు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, ఏదైపోయిందమ్మా. కాలింది మా కడుపు కదా, మా కడుపు కాలింది, మా కడుపు కూలింది. మనుషులా కూడా ఆలోచించలేదు. చేసింది తప్పే మీరు ఇప్పుడు ఎంత చూసినా కోర్టు మీద అన్నా నువ్వేమన్నా కావాలని చేసినావు మరి రాతలే గిట్లున్నాయి కావచ్చు. నాకు ఎట్లాగో తల్లి కనీసం అమ్మాయి అదృష్టాన్ని కూడా భగవంతుడు తీసుకుపోయింది.